ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఈ చిన్న ప్రశ్న ఏదైతుందో అసలు మనిషి జీవితానికి సంబంధించిన కోర్ క్వశ్చన్స్లా ఇదొకటి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అన్నది ఫిలసాఫికల్, కానీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవడం వెరీ పర్సనల్ ఎంక్వైరీ. మిగతావన్నీ ఫిలసాఫికల్. ఆనందం ఉంటుందా ఉండదా, కొంత ఫిలసాఫికల్ కొంత పర్సనల్. కానీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఒరిజినేషన్ ఏందని ఒక మనిషి తెలుసుకోవాలనుకోవడం మాత్రం వెరీ ప్రాగ్మెటిక్ అండ్ వెరీ ట్రూ. సో దీన్ని ఇలా పట్టుకో, ఎట్లున్నది దీన్ని చెప్పే కంటే ముందు వచ్చింది డ్రాయింగ్ వేస్తా. అసలు ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది? సింపుల్. ఆలోచన అంటే ఏంది, అది ఎక్కడి నుంచి పుడుతుంది, దాని ప్రభావం ఏంది, ఫస్ట్ పట్టుకున్నట్టుగా. ఇప్పుడు ఇది ఎవరు? ఒక మనిషి, తెలుస్తుందా? ఈ మనిషి లోపట ఇదంతా సున్నాలు పెడుతున్నా కదా, ఇదంతా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనిషి ఎగ్జాంపుల్ 25 ఏళ్ళు బతికాడు అనుకో, 25 ఏళ్ళుగా తను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. ఇది ఫస్ట్ది. ఏమర్థం ఏం చెప్పు? 25,000 తన బతికిన సంవత్సరాల నుంచి తను అంతవరకు, అంటే ఈ క్షణం నుంచి గతం 25 పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు తను ప్రోధి చేసుకున్న సమాచారం అంతా ఇప్పుడు మైండ్ లో ఉంది. ఇంకోటి ఇదేంది, తన చాయిస్ ఆఫ్ ఇన్ఫర్మేషనే. ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒక్క మాట లేదు, తనకు నచ్చిందే తన ఇన్ఫర్మేషన్. ఇది క్లియర్ కదా? సో ఇప్పుడు నెక్స్ట్ తన సెన్సెస్ ఉన్నాయి. సెన్సెస్ అంటే ఏంది? కళ్ళు, చెవులు, స్పర్శ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓన్లీ కళ్ళని ఆధారం తీసుకుంటుందా? ఈ క్షణం నుంచి తను బయటకి ఏది చూస్తున్నాడో అది సమాచారంగా మారబోతుంది. ఇది క్లియర్ కదా? కానీ ఎదురుగా ఏముందన్నది కూడా తన ఛాయిసే. కానీ కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మన ఛాయిస్ నుంచి వచ్చింది కదా. కానీ ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? నీ ఛాయిస్లో లేనిది నీ కళ్ళ ఎదురు ఒక్కోసారి రావచ్చు. అప్పుడు నీలో కొత్త సమాచారం పుడుతుంది, కొత్త సమాచారం యొక్క ఆవిర్భావం జరుగుతుంది. ఇప్పుడు ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది? నీవు కళ్ళు, చెవులు, ముక్కు అన్ని సెన్సెస్ మూసుకున్నావా, నీ లోపడున్న సమాచారం నుంచి ఆలోచనలు పుడతాయి. తెరిచినవా, లోపడున్న సమాచారం బయట ఉన్న నీకు ఎదురు కనిపించేది, తద్వారా ఆలోచనలతో ఒక సారూప్యత ఏర్పడుతుంది. నేను అనుకునేది అవును, నేను అనుకునేది ఉంది అక్కడ. కొన్నిసార్లు హఠాత్తుగా ఒక ఎక్సలెంట్ బెంచ్ కార్ ఇట్లా పోయింది, అసలు నీ మైండ్లో లేదు, నీ సమాచారం లేదు, నువ్వు ఏనాడు చూడలేదు. అప్పుడు కొత్త ఆలోచనకు రూపకల్పన జరిగింది. సో ఆలోచన అనేది ఒక నిరంతర స్రవంతి ఇన్ జనరల్. మళ్ళీ దీన్ని 2 భాగాలు చేస్తే ప్రకృతి, ప్రపంచం. ప్రకృతిపరమైన ఎగ్జాంపుల్, ఒక మనిషికి సమాచారం ఏది లేదు, సమాచారం ఉన్న దాంతో అటాచ్మెంట్ లేదు. ఇది చాలా గొప్ప స్థితి. ఇప్పుడు నేను అనుభవిస్తూ చెప్తున్నా, అన్నీ చేస్తున్నా, కానీ దేంతో అటాచ్మెంట్ లేదు. చేయడంలో ఒక బ్యూటీ ఉంది, చెయ్యి. కానీ చేస్తే నాకు ఇది రావాలి, నేను చేసేది నాకే, తర్వాత నా జోన్లోకి ఎవ్వరు రావద్దు, ఇవన్నీ నువ్వు పెట్టుకున్నావా, నువ్వు ఆనందం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నావు. అంటే నీ ఆలోచన నువ్వే కాంప్లికేట్ చేస్తున్నావు. సో ఆలోచన ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది అంటే, నువ్వు ప్రోగు చేసుకున్న సమాచారం ఒకటి, ఈ క్షణం నుంచి నువ్వు ప్రోగు చేసుకుపోయే సమాచారం ఒకటి, దాంతోపాటు ఈ ప్రోగు చేసుకున్న సమాచారము, ప్రోగు చేసుకోబోయే సమాచారం అంతా దానికి ఆధారం ఛాయిసే. ఇది క్లియర్, ఇది అర్థమైంది కదా? ఛాయిసే. ఏం కూర చేసుకుందాం, వెజిటేరియన్ పర్సన్ ఎప్పుడు అన్నాడు నాన్ వెజ్ అని, ఛాయిస్లో ఓన్లీ వంకాయ కూర ఉంది, టమాటా కూర ఉంది, మునగ చారు ఉంది, ఇవే వస్తాయి ఎప్పుడు. ఏది నీ తర్వాత కూరగాయల మార్కెట్కి వెళ్ళావు, నువ్వు మేకతలకి ఎత్తుకులాడట్లే, మునక్కాడ కోసం ఎత్తుకులాడుతున్నావు, వంకాయ కోసం ఎత్తుకులాడుతున్నావు, పుట్టికూర పచ్చడి. సో ఇవే వస్తుంది, నీ ఛాయిసే నువ్వు ఎప్పుడు ఎత్తుకులాడుతున్నావు, బికాజ్ ఆల్రెడీ ఛాయిస్ క్రియేట్ చేయబడ్డది. కానీ హఠాత్తుగా నువ్వు ఎప్పుడు చూడండి కొత్త వెజిటబుల్ కనిపించింది, కొత్త ఛాయిస్ జనరేట్ అయింది. అయ్యా ఇదేంది, దీన్ని దిల్ పసంద్ అంటారు, మంచిగా ఉంటుందా, ఎంత అంటే ₹1,00,000, అటు కాకుండా 15 రూపాయలు అయితే ఒక ½ కిలో చూస్తా, దిల్ పసంద్ తిన్నావు, బాగుంది, కథం, కొత్త సమాచారం, కొత్త ఛాయిస్ ఎంటర్ అయింది. నెక్స్ట్ ఎక్కడ దిల్ పసంద్ ఉన్నా బాగుందని చెప్తున్నావు, బికాజ్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఓన్ ఛాయిసెస్. కృష్ణమూర్తి ఫిలాసఫీ అంతా ఇంతే. ఛాయిస్ ఉందా, సఫరింగ్ ఉంది, ఛాయిస్ లెస్ అవేర్నెస్. మార్కెట్కి పో, ఛాయిస్తో వెళ్ళకు, అంతే. నీకు ఏది నచ్చితే తీసుకొని తినేసి. ఎనీవే, ఇప్పుడు ప్రకృతిపరమైన ఆలోచనలు, ప్రపంచపరమైన ఆలోచనల యొక్క వృద్ధి ఎట్లా, ఇది ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవాలి. మెడిటేషన్ చేయాల్సింది ఈ విషయాల మీద.
ఊహించుకోవడం కాదు. ఊహించుకుంటే ఏదన్నా కనిపిస్తుంది. ఊహించుకుంటే శివుడు కనిపిస్తాడు, ఊహించుకుంటే నీకు సమస్త విశ్వము కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తాయి. నీ బుర్ర బాగాలేకపోతే ఇంకా, నీ కాలేయంలో హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాకపోతే ఇంకా కనిపిస్తాయి. రకరకాల విషయాలు కనిపించినవి రియల్ కాదు. ఇదంతా నీ మైండ్లో సమాచారం తీసుకొస్తున్న రకరకాల కాంకాక్టెడ్ ప్రొజెక్షన్సే అని మనిషి గుర్తించి తీరాలి. అయితే ఈ భక్తి మత్తులో ఉన్నవాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. వాటి కళ్ళు మూసుకున్నాడు, శివుడు కనిపిస్తే నాకు శివ దర్శనం అయింది అనుకున్నాడు అనుకో, అట్లాంటి వాడికి టాటా బై బై. మనం చెప్తున్న సబ్జెక్ట్ వాడికి సంబంధించింది కదా. ఇమాజినేషన్లో బతికే వాడికి ఒక దండం. జీవితంలో, మన నిజ జీవితంలో ఇమాజినేషన్ స్కోప్ ఉండకూడదు. సినిమా కథ రాయాలంటే ఇమాజినేషన్ అవసరం. డ్రైవింగ్ చేస్తున్న ఇమాజినేషన్ అవసరమా? అవసరం లేదు. వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది, కానీ కర్వీ కారు రోడ్డు ఊహించుకొని పీక్తాంటే పీక్తావు పైకి. నీ కారు మామూలు సాదాసీదా మారుతి, ఇది బెంజన్ ఊహించుకుంటే పోదు. నీకు గుర్తు చేస్తే ఇది మారుతి బెట, నువ్వు అనుకున్నంత మాత్రాన పోదు. నువ్వు తొక్కుతున్నావు కానీ ఇది ఏంది, నాకు అంత సీన్ లేదని చెప్తుంది కారు. బై 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 అంటది. సో ఇప్పుడు ఎవరైనా క్రాస్ చెక్ చేసుకునే 2 అబ్జర్వేషన్స్. మనం ఎదగనిస్తున్న ఆలోచనలు, మనం అసలు ఏనాడు ఎదగనీయకుండా ఉంచిన ఆలోచనలు. ఎవరికైనా ఎగ్జాంపుల్, నువ్వు రోజు ఇది పోస్తున్నావు ఆలోచన వస్తుంది కదా. ఆలోచన లేకుండా నువ్వు ఎప్పుడైనా పోస్తావా? ఇంపాసిబుల్. నీ బాడీ లేవడానికి ముందు థాట్ వస్తుంది. అంటే థాట్ నీ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తే బ్రెయిన్ నీ బాడీని యాక్టివేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఆ టైంలో బాడీ ప్యారలైజ్ అయింది, అక్కడనే పోసేస్తావు, దానంత కదా వెళ్ళిపోతుంది. జరగని. ఇప్పుడు ముసలితనంలో గొప్ప గొప్ప మహనీయులు కూడా ఉన్న చోటనే మూత్రం పోయాల్సి వచ్చింది, అంతే. సో మనం ఎప్పుడు ఇలా అనుకోము. దీని గురించి ఆలోచనని మనం పరికల్పన చేయం, ఆలోచన వృద్ధి చేయట్లేదు. చూడు, ఇది పోసేది జస్ట్ పోసి కొన్ని సంవత్సరాలుగా అంతే ఉంచినాం. వచ్చింది ఆలోచన, కానీ ఎప్పుడు ఇట్లా అనుకోవట్లేదు. రేపు ఎలా పోస్తానో తెలుసా, అసలు అందరికంటే బెటర్గా పోయాలి, అసలు నేను పోస్తే అసలు ప్రపంచం అంతా ఆశ్చర్యపోవాలి, అసలు రకరకాలుగా పోద్దాం. అసలు ఈ థాట్స్ నువ్వు అనుకుంటే డెవలప్ చేయొచ్చుగా, ఎందుకు చేయట్లే? అది ప్రకృతిపైన మన ఆలోచన వస్తుంది పోతుంది తప్ప యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ టు ద థాట్ ప్రాసెస్. అట్లా కాకుండా కథలు రాసేవాడు ఇంకా బెటర్ కథ రాయాలి. ఎందుకు? అది ఇమాజినేషన్ కాబట్టి. మూత్రం పోయడం ఇమాజినేషన్ కాదు, ప్రాక్టికల్. సో ప్రాక్టికల్గా జీవించే ఆలోచనలని జస్ట్ జీవించు మర్చిపో. ఊహించే ఆలోచనలని గంభీరంగా తీసుకోవద్దు. ఇప్పుడు ఎవరికి వాడు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నీకు వచ్చే ఆలోచనలు ఏంటివి, ఏవి ఇమాజినేషన్ బేస్డ్ ఆలోచనలు, అవి నాన్ సీరియస్గా చూడాలి. ఏవైతే నీ జీవితానికి నిరంతరం ఉపయోగపడుతున్నాయో అక్కడ అస్సలు ఇమాజినేషన్ ఉండకూడదు, ప్రాక్టికల్గా చూడాలి. ఆ థాట్స్ నువ్వు పెంచి పోషించకూడదు, థాట్ని థాట్గానే ఉంచాలి. బికాజ్ ఇట్స్ లైక్ ఎ టైగర్, నిన్ను కబళించేస్తుంది. ఒక వ్యక్తికి రోజు వస్తుందంట, అతనికి ఒక క్రియేటివ్ ఆలోచన వచ్చింది. అసలు రాత్రంతా పోయడం ఎందుకు? దారం కట్టేసుకుంటే ఓపెన్ చేస్తే పొద్దున పోసేసుకోవచ్చు, అని చచ్చిపోయాడు అంతే. సో టూ మచ్ ఇమాజినేషన్ స్కిల్స్. సో ప్రకృతి పరంగా నీవు జీవించడానికి ఇమాజినేషన్ అక్కర్లేదని తెలుసుకో. జ్ఞానోదయం. నీ యొక్క జీవికకి, నీ మనుగడకి, నీ అస్తిత్వానికి ఆధారభూతమైన దేంట్లోనూ ఇమాజినేషన్ అక్కర్లేదు. ఇట్స్ అ ప్లెయిన్ సింపుల్ బ్లాక్ అండ్ వైట్ ట్రూత్ లైఫ్ అనేది. అక్కర్లేదు ఇమాజినేషన్. నీ బాడీ ఇమాజినేషన్ ప్రకృతికి అక్కర్లేదు. ఎక్కడెక్కడ ఇమాజినేషన్ కావాలి? ఇంటికి పెయింట్ వేస్తావా, ఇమాజినేషన్ యూజ్ చేయి, కానీ నాన్ సీరియస్గా ఉండు. సినిమా కథ రాస్తున్నావా, చాలా బాగా రాయి, కానీ గంభీరత తీసి సినిమా ఫ్లాప్ అయినా పట్టించుకోవద్దు, బాధపడొద్దు, నిన్ను బ్లేమ్ చేసుకోవద్దు. బికాస్ జస్ట్ ఇమాజినేషన్, యు ఆర్ యూజింగ్ జస్ట్ ఇమాజినేషన్ యాజ్ యువర్ సోర్స్. ఇమాజినేషన్ అప్పుడు అడిక్ట్ అవుతుంది. నేల మీద ఇల్లు కడితే నిలబడుతుంది. మనం ఇమాజినేషన్ అంటే గాలి ఇల్లు కట్టడం. నిలబడవచ్చు, నిలబడకపోవచ్చు, జీవితకాలం ఉండొచ్చు. సో ఇమాజినేషన్లో ఏమన్నా జరగవచ్చు, రియాలిటీలో ఏమన్నా జరగదు. ఏం జరగాలో అంతే జరుగుతుంది. మళ్ళా నువ్వు ఎంత ఎరువులే, చెట్టు ఎంత ఎదగాలో అంతే ఎదుగుతుంది, ఆలోచన ఎంత ఎదగాలో అంతే ఎదగని. దాన్ని ఎక్కడ పెంచి పోషిస్తావు? ఐ సపోర్ట్ ఇమాజినేషన్. ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా, ఎలా వేయాలని ఆలోచిస్తా, కానీ దాన్ని దిల్ మీద తీసుకుని ఎవడన్నా బాగాలేనని అనుకో, కామెడీగా తీసుకుంటా. బికాజ్ ఇప్పుడే చెప్తే కదా, ఏవైతే ఇమాజినేషన్ బేస్డ్ ఉన్నాయో అక్కడ థాట్ అనేది డెవలప్ అవుతుంది, ఎవాల్వ్ అవుతుంది, టెస్ట్ అండ్ ట్విర్న్ అవుతుంది, ఏమవుతుంది. అలాంటి వాటిని యూ షుడ్ నెవర్ టేక్ ఇట్ సీరియస్లీ తీసుకొని కారణంగా యు ఆర్ అవుట్ ఆఫ్ ఈగో. నువ్వు దాన్ని నీకు ఎప్పుడు అది బాధ కలిగించదు. నేను చాలా ఎక్స్ట్రాటరీగా విషయాన్ని నీకు నచ్చకపోతే నేనేం చేయాలి? నువ్వు వేసుకోపో, నీకు నచ్చింది అని చెప్పు, అది బాధ కథం.
అందరి ముందు నన్ను బాగాలేదని నిన్ను అనలేదు రా గూట్లే, నీ థాట్ని, ఆ థాట్ కూడా ఇమాజినేషన్, నాట్ రియల్ థాట్. అది నువ్వు పెంచి పోషించింది ఒక గూట్లే థాట్. అది దాన్ని ఎంజాయ్ చేయి, అంతవరకే. దాన్ని ఆస్వాదించు, దాన్ని సెలబ్రేట్ చేసుకో, దాని పట్ల గంభీరంగా ఉండకు. ఆ ఊహించే థాట్స్ని జీవితానికి అప్లై చేసుకో ఎట్టి పరిస్థితుల్లో. సో మనిషి యొక్క స్పిరిచువాలిటీ 99% ఈ బేస్డే, కానీ దే ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. అది ప్రాబ్లం. ఊహించుకో పరమాత్మని. ఎవడో వేసిన బొమ్మ ఏంది, నువ్వే బొమ్మ వేసుకుందాన్ని ఊహించుకో, అప్పుడు నీ దేవుడు నీకే దర్శనమిస్తాడు. అంతే కదా. ఇప్పుడు హనుమంతుడు అనగానే నీకు ఒకలాగా అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి? నువ్వు చూసిన బొమ్మలే. అదర్వైజ్ హౌ డూ యూ నో? ఎట్లా తెలుస్తుంది? అట్లా కాకుండా హనుమంతుడి లక్షణం ఏంది, దాన్ని పట్టుకుంటే నీకు ఏంటి అది నీ జీవితంలో ఏంది? అది శ్రద్ధ, గురుభక్తి, స్వామి భక్తి. చేస్తున్న పని శ్రద్ధగా చేయడం, అవసరమైతే అంటు పెట్టేనే రావడం. అగో అది చూపిదాన్ని. నేను నెక్స్ట్ జన్మలో కోడే పుడతా, హాయిగా ఇంత గింజలు తిని బతికొచ్చు, కానీ నీ మనుషులకు దొరికితే చంపేస్తారు. అందుకే అడవి కోడే పుట్టాలరా. చలో, ఇది స్వామి భక్తి. సో నువ్వు దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, హనుమంతుని మొక్కడం కాదు. హనుమంతుడు ఏ క్వాలిటీతో హనుమంతుడు అయ్యాడో అది తీసుకో. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి వైలిన్ నేర్చుకునేడానికి వెళ్ళావు, ఎందుకు వెళ్తున్నావు చెప్పు? గురువు కాళ్ళు మొక్కడానికి, గురువులో ఉన్న వైలిన్ జ్ఞానాన్ని పొందడానికా? ఎంత సింపుల్. అట్లా నువ్వు రాముడిని అనుసరిస్తే రాముడు ఏం చేశాడో అనుసరించు, లేకపోతే దొంగనా కొడుకు నువ్వు. జస్ట్ అంటే నీ భక్తి ఫేక్. రాముడు ఏం చేశాడు? ఏకపత్ని వ్రతుడు, సూపర్. తర్వాత తండ్రి తల్లికి మాటకు వాల్యూ ఇచ్చాడు. తర్వాత ఆస్తి గీస్తి అంతా చూడదు అన్నాడు. భరతునికి పట్టాభిషేకం చేశాడు. తర్వాత ఆ రావణాసురుని రాజ్యం గెలుచుకున్న తర్వాత కూడా ఆ రాజ్యాన్ని కబ్జా చేయకుండా, తన మనుషుల్ని పెట్టకుండా విభీషణునికి పరిపాలన ఇచ్చాడు. అట్లాగే వానరులను తనతో సమానంగా చూశాడు, ఉడతను తనతో సమానంగా చూశాడు, శబరిని తనతో సమానంగా చూశాడు. ఇవి నువ్వు చేయరాబాయి. సమానత్వం రాముడంటే. రాముడంటే సమదృష్టి. రాముడంటే అసలు దేని మీద మమకారం లేని ఒక మనస్సు. రాముడంటే సంపూర్ణ శ్రద్ధ. రాముడంటే ఒక ప్యూర్ లైఫ్ లాంగ్ కమిట్మెంట్. పక్కకు జరగదు మనస్సు. ఇప్పుడు నేను మైథిలి లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఇది ఏ సమస్య ఏదొస్తే నాకేమి, ఒక మనిషితో ఉండడానికి సమస్యలు ఏమి అడ్డెందుకు వస్తాయి? సరే, ఒక వ్యక్తి నేను ఇష్టపడలేదు, నీతో ఉండదు, నువ్వు ఉండబ్బా, తన సమక్షంలో ఉండు. పొద్దుస్తమానం గుసగుస మాట్లాడుకోక్కర్లేదు. సో ఆలోచనలో ఒక సమూల పరివర్తన రావాలంటే దాని యొక్క స్వరూప స్వభావాల్ని అర్థం చేసుకొని తీరాలి. ఇప్పుడు మొత్తం చెప్పిన దాన్ని సమ్మరీ చెప్తా. ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ ఆలోచనలు రావడానికి కారణం నీ పూర్వ సమాచారము, నీ సెన్సెస్ ఎప్పుడైతే కొత్త సమాచారం తీసుకుంటుందో అది నీ బుర్రలో ఉన్నదే అని గుర్తించు. కొత్తది నీ మైండ్ తీసుకోదు. ఆ ఆలోచనలే వస్తాయి. ఏ సినిమాకి వెళ్దాం అంటే నీకున్న ఛాయిస్ నుంచే సినిమా పై వస్తుంది. నువ్వు ఎప్పుడు ఒక సైన్స్ ఫిక్షన్కి పోవు. ఎందుకు పోవు? నీ మైండ్లో లేదే లేదు అది. ఏం బట్టలు కొనుక్కుందాం, నువ్వు ఎప్పుడు అమ్మాయి వేసుకునే పలాజో కొనుక్కోవాలని ఎప్పుడు అనుకోవే. బికాజ్ నీ మైండ్లో పలాజు లేదే లేదు. చీర, అరే చాండోలో చీర కట్టుకోక, అరే ఐ వాంట్ బై శారీ అని ఎవడని అంటాడా అంటే వాడిని చెక్కగాడు అంటారు. కట్టుకోవచ్చు, బట్టనే కదా. సో నీ మైండ్లో ఉన్న సమాచారం నీకు ఆలోచన లేదు. ఇది క్లియర్ కదా? మీరు క్లియర్ అంటే క్లియర్ అనండి, స్టెప్ బై స్టెప్. మూడవది, ఎప్పుడన్నా అనుకోకుండా నీ లైఫ్లో కొత్త సమాచారం రావచ్చు. అది నేను ఇబ్బందులకు గురి చేస్తాను. హఠాత్తు కొత్త కారు వచ్చింది, కొత్త ఆలోచన, కొత్త సిద్ధాంతం వచ్చింది, కొత్త పార్టీ వచ్చింది, కొత్త హీరోయిన్ వచ్చింది. హఠాత్తుగా నీ మైండ్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇప్పుడు ఛాయిస్ చేసుకోవాలని వద్దా, ఛాయిస్ చేసుకున్నావా, నెక్స్ట్ మళ్ళీ దానికి నీ మైండ్ మళ్ళీ అదే సమాచారాన్ని తీసుకుంటుంది. నీ సెన్సెస్ కనుక లేవు, నీలో పూర్వ సమాచారము లేదనుకో, నువ్వు కంప్లీట్ శూన్యంగా ఉంటావు. అప్పుడు వచ్చే ఆలోచనలు ఏంటివి? ప్రకృతిపరమైన ఆలోచనలు వస్తాయి. నీళ్లు తాగుపో, బాత్రూమ్ పోయిరాపో, చిట్టుకు పోయిరాపో, పడుకోపో, లే, గోక్కో. దీస్ ఆర్ ద థాట్స్ హ్యూమన్ షుడ్ గెట్, అండ్ దీస్ ఆర్ ద గుడ్ థాట్స్. ఇది పోయిరాపో అనే ఆలోచన రాకపోతే నీ జీవితం ఉల్టాపల్ట అయిపోతుంది. ఇదే మెయిన్ థాట్. కానీ ఈ ఆలోచనల్ని మనం పెంచి పోషిస్తలేము, అంత ఆచరిస్తున్నాం అంతే తప్ప దీన్ని డెవలప్ చేయాలి, దీన్ని క్రియేటివ్గా చేయాలి అంటే మనం ప్రకృతిపరమైన ఆలోచనలు, ఇమాజినేషన్ స్కోప్ లేదు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలు ఏ పుస్తకంలో లేవు. బికాజ్ మానవజాతి పరిణామ క్రమంలో ఒక అత్యున్నతమైన స్పీసీస్గా మాట్లాడుతున్నాను నేను. అంటే అడ్వాన్స్ ఐఫోన్ ఎట్లనో ఇప్పుడు నేను అట్లా. మీరు ఇంతకుముందు చెప్పినంత బుల్లక్ కార్ట్ స్టడీ అది వాళ్ళకి తెలియదేమో ప్రాబబ్లీ. ఇప్పుడు ఆలోచన ప్రకృతిపరంగా వచ్చేది ఏది? నీ ఇమాజినేషన్ అక్కర్లేదు.
ఇమాజినేషన్ అవసరం, ప్రపంచం వచ్చింది కాబట్టి. ప్రపంచంతోనే ఇమాజినేషన్ పుట్టింది. అదర్వైజ్ ప్రపంచం లేకపోతే ఇమాజినేషన్ లేదు. ప్రపంచం వచ్చినప్పుడు ఇమాజినేషన్ వచ్చింది కాబట్టి ఇమాజినేషన్ నాన్ సీరియస్గా వాడుకో. సినిమా కథ రాయాలి, ఇమాజిన్ చేయి బ్రహ్మాండంగా. అసలు హీరో ఎలా చంపుతారంటే హెలికాప్టర్ మీద నుంచి ఇట్లా ఉల్టా పల్ట అవుతాడు రా. అయిన తర్వాత తన కట్చిప్ తోటి హెలికాప్టర్ అది ఉంటుంది కదా దాని రెక్కలు, ఆ రెక్కలకి ఇట్లా కట్టేస్తాడు. తర్వాత ఆ హెలికాప్టర్ మెల్లగా స్లో అయితే తను ఊపితే హెలికాప్టర్ నువ్వేమన్నా ఊహించుకో. తలా తోకలేని అన్ని ఆలోచనలు చేయి. ఇప్పుడు సినిమా లేదు గంతే. ఇప్పుడు తలా తోకలేని సినిమాలే బాహుబలి. ఇది రీసెంట్ ఏముంటుంది అందులో? ఒక ఈగ వచ్చి ఒకటి మీద కక్ష తీర్చుకుంది. తలా తోకలేని ఆలోచన, అది జరగదు. అది ఇమాజినేషన్ కాబట్టి చేసుకో, కానీ నెక్స్ట్ ఈగ వచ్చినప్పుడు సీరియస్ తీసుకోకు దాన్ని. ఈగకంత సీన్ లేదు అది. అది పాపం ఈగను మరీ ఓవర్ గ్లోరిఫై చేశారు. ఎనీవే, సో ఎక్కడ ఇమాజినేషన్ ఉందో దాన్ని గంభీరంగా తీసుకోకు. యు ప్లే విత్ ఇట్, ఎంజాయ్ యువర్ ఇమాజినేషన్, సెలబ్రేట్ యువర్. ఎవరన్నా మెచ్చుకున్నారు, నువ్వు సినిమా కథ పెయింటింగ్ వేసావు చాలా బాగుంది, నిన్ను కాదన్నది అంటే ఒక అష్టావక్రమే. నువ్వు నిరాకారుడివి, నువ్వు నిరంజనునివి, నువ్వు అనామకుడివి, నీకేది అంటుకోదు అంటున్నది నీ ఇమాజినేషన్ని. దాన్ని మెచ్చుకుంటున్నాడు. నువ్వు ఎలాగూ నాన్ సీరియస్గా ఉన్నావు కాబట్టి ఓకే సూపర్, ఓకే ఆల్ రైట్ వాడు అన్నాడు అస్సలు బాగాలేదు, నిన్ను అనలేదు, నీ ఇమాజినేషన్ అంటున్నాడు కాబట్టి ఓకే మీకు నచ్చలేదు, ఐ అప్రిషియేట్ ఇట్, ఐ వెల్కమ్ ఇట్, ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపో. ఇంతే. ఇలాంటి మానసిక స్థితి ఇప్పుడు నీకు అర్థమైందా? నెక్స్ట్ తక్షణం ధ్యానం అంతే. బికాజ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ స్టూపిడ్ ఇమాజినరీ ఐడియాస్ ఇంక్లూడింగ్ గాడ్. బికాజ్ నో వన్ నోస్ హౌ గాడ్ లుక్స్ లైక్. నర్సింగ్ ఎట్లుంటాడో తెలియకుండా నర్సింగ్ని ఎట్లా కలుసుకోవడం. ఉండడం తెలుసు, నాకు అందరు చెప్పారు నర్సింగ్ ఉన్నాడు వస్తాడు, కానీ ఎట్లున్నాడో చెప్పలేదు. ఒక్కటే చెప్పారు, ఎల్లో టీ షర్ట్ వేసుకొని వస్తాడు. కథం ఆడేవాడు ఎల్లో టీ షర్ట్ వేసుకొస్తే ఆయనకు దండలు గంటలు వేసి కాలిగిలు మొక్కి మొత్తం పరవాణం పెట్టి పంపించినాక నిజమైన దేవుడు వచ్చాడు. తెలియదు నాకు. బికాజ్ యూ ఆర్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద అపెరల్, ద అవుటర్ రియాలిటీ. నో, యూ షుడ్ నో ద కోర్. ఆ కోర్లో ఏముంది? మూలాన్ని పట్టుకో. హనుమంతుని పట్టుకోకు, భక్తిని పట్టుకో. రాముడిని పట్టుకోకు, రాముడి క్వాలిటీస్ని పట్టుకో. షిరిడి సాయిబాబాని అనుసరిస్తున్న వాళ్ళు అసలు చేయవలసింది ఏమిటి? అసలు శ్రద్ధా సబూరి. ఎంత సాదాసీదాగా బతికాడు ఆ మనిషి. మా తాత ఎంత సాదాసీదా మనిషి బతికాడు. చిన్న మస్జిద్లో ఉన్నాడు. ఇది 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 ఒక ద్వారకా. ఇట్లుంటుంది అంటే ఉన్నది. మళ్ళీ ఎక్స్ట్రా హంగులు ఎందుకు? బంగారు పళ్ళకి ఇచ్చినా తిరగలేదు. తర్వాత అన్ని మతాలను ఈక్వల్గా చూశాడు. సింపుల్గా చెప్పాడు. జస్ట్ ఎక్కడున్న సమాధానాలు ఇస్తా, మీరు రిలాక్స్ ఉండండి చెప్పాడు. తోట పెంచాడు. సూఫీజాన్ని అనుసరించాడు. ఏ బంగారం మీద మమకారం లేదు. చిరిగిపోయే వరకు ఆ చిరిగిపోయిన కౌపినం వేసుకున్నాడు. అంగరక్క అని పిలుస్తారు, వేసుకున్నాడు. నువ్వు ₹1,00,00,000 సంపాదించుకుంటూ బాబాకు మొక్కుతావు. ద్రోహం రే, చాలా ద్రోహం ఇది. నువ్వు బాబాని సూపర్ఫిషియల్గా మొక్కుతున్నావు నీ బెనిఫిట్స్ కోసం. నో, బాబాని అనుసరించేవాడు బాబాలా జీవించాలి. ఇప్పుడు నేను షిరిడి సాయిబాబా నేను మొక్కక్కర్లే, బికాస్ ఐ లివ్ లైక్ దట్. యా, సింపుల్. అలా ఎవరు జీవిస్తే అయిపోయింది. ఆ లక్షణం నీలో ఉన్న తర్వాత నువ్వు షిరిడికి పోక్కర్లే. యు ఆర్ లివింగ్ లైక్ దట్. ఎంత సింపుల్ అది. సో ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుందాంపా. ఎక్సలెంట్.